వల్లి 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 వచ్చావా? దేనికి పిలిచారు? పంచ కట్టుకోవడం నాకు రావడం లేదు. అయితే నేనేం చేయను? ఏం చేయడం ఏంటి? నాకు రాదని మీ పార్టీ దగ్గర చెప్తే నువ్వు కడతావని చెప్పారుగా, కట్టు. నేనా? నువ్వే. నేను కట్టను. ఇంకెవరు కడతారు? ఇంకెవరికి రాదు, నువ్వే కట్టాలి. వల్లి, మీ బామ్మగారు మన కోసం ఎదురు చూస్తుంటారు. ఆ వ్రతం చేస్తే బాగుంటుంది అన్నారు కదా, చేసేద్దాం. కొంచెం కట్టు వల్లి. పెరి బాబు, షర్ట్ పైకెత్తండి. అక్క, నువ్వు ఇక్కడ ఇలా ముక్కు చేతి ఏడుస్తూ కూర్చుంటే అక్కడ నీ కొడుక్కి మాయమాటలు చెప్పి మొత్తం ఊదేస్తారు. ఇక శాంత నీ కాకుండా చేసేస్తారు. తర్వాత నీ ఇష్టం చెప్తున్నా. అయితేలే, యుద్ధానికి వెళ్దాం. ఈ రోజు వాళ్ళు నువ్వు తేలిపోవాలి. రా పద. పెరియ బాబు, కదలకండి. నాకు పెద్దగా అనుభవం లేదు, సరిగా ఉండండి. వల్లి వల్లి, కితకితలు పుడుతున్నాయి. నా వల్ల కావడం లేదు. బా, ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. పూర్తి చేసేస్తే ఇద్దరం వెళ్దాం. అక్క, పట్టపగలి ఈ అరాచకం ఏంటి? దీన్ని నువ్వేం అడగవా? ఉండు, ఇప్పుడే వెళ్ళి కడిగేస్తాను. ఏంట్రా ఈ చెండాలో? నువ్వే చేసుకున్నావు, నేనేం చేశాను? తలుపు కొట్టి రావచ్చు కదా. అయిపోయిందా వల్లి? ప్రాబ్లం ఏమి ఉండదు కదా? ఏంటి? ఏంటండి అసలు నా కొడుకు గదిలోకి నువ్వెందుకొచ్చావు? నేనే రమ్మనమ్మా, తనేం రాలేదు. అర్థమైంది కదండి. ప్రతిదానికి నా మీదే తప్పునట్టు తిట్టకండి. అసలే నేను అలసిపోయి ఉన్నాను. వల్లి వల్లి ఉండు, నేనే వస్తున్నాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,